లేకపోతే భూలోకంలోనే ఉన్నాడా, లేకపోతే దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడా? స్వరమెత్తి చెప్పాలి. దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన హానోకు చరిత్ర మనం వినబోతున్నాం. హల్లెలూయా. అయితే నేను కోరేది ఏంటంటే బెతెస్దా పెంతెకోస్తు ప్రార్థన మందిరము కూడా హానోకు ఏ విధంగా అయితే దేవునితో కొనుపోయబడ్డాడు, ఈ రోజు మనలో ఉన్న సంఘ విశ్వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవునితో నడుచుకుంటూ దేవుడు రాకడ ఇక్కడ ఈ సమయంలో వచ్చినప్పుడు సంఘము బెతెస్దా పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో ప్రతి యవనస్తుడు, ప్రతి వృద్ధుడు, ప్రతి చెట్టు బిడ్డలు కూడా దేవునితో నడుచుకుంటూ పరలోక రాజ్యములో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి 2025 అయిపోయింది, మరి 2025 ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అదేంటంటే దేవుడి రోజున హానోకు చరిత్రలోంచి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవునితో నడుచుకుంటూ మీరు నడిచినట్లయితే మీ యొక్క స్థితిగతులు మార్చిపోతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హానోక్ అంటే ఒక అర్థము, హానోక్కి అర్థం ఏంటంటే, పేరుకు గల అర్థం ఏంటంటే ప్రత్యేకత. ఏమిటి? ఇంపార్టెంట్ అంటే ప్రత్యేకత, ప్రత్యేకించబడిన వాడుగా బైబిల్ గ్రంథంలో హానోకులు చాలా మంది ఉన్నారు మనం చూసినట్లయితే. కానీ ఈ హానోకు జీవితం మనం చూసినట్లయితే చాలా ప్రత్యేకతమైనది. హల్లెలూయా. ఈ రోజున మరి రక్షించబడిన వారు అనేక మంది మందిరంలో ఉన్నారు. మోషే బాబు ఏంటి, జాన్ బాబు ఏంటి, సొలొమోన్ అని ఏంటి, ఆనంద్ అని ఏంటి, లేకపోతే సీమోనులు ఏంటి, లేకపోతే అనేక మంది రక్షించబడి రూత్ ఏంటి, నయోమి ఏంటి, లేకపోతే జ్యోతి ఏంటి, లేకపోతే అనేకమైన దైవ కృప గారి ఆంటీ గారు ఏంటి కానీ ఇలాంటి అనేకమైన మీరు పేర్లు పెట్టుకుంటూ మనందరం ఉన్నాము. కానీ చాలా మంది పేరుకు తగినట్టు బ్రతుకుతున్నారు, కానీ కొంతమంది పేరుకు తగినట్టు బ్రతకలేని వారు చాలా మంది ఉంటారు మనం చూస్తాం. కానీ హానోకు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన పేరుకు తగ్గినట్టే ప్రత్యేకంగా తను జీవించాడు. హల్లెలూయా. అయితే హానోకు చరిత్రలో మనం చూసినట్లయితే అతడు ఎలా జీవించాడంటే భూలోకములో ప్రత్యేకంగా జీవించి ఉన్నాడు. ఈ రోజున 2025 సంవత్సరంలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు బెతెస్దా పెంతెకోస్తు చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏ విధంగా జీవించాలంటే ప్రత్యేకమైన జీవితం వారు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పేరు పెట్టుకున్నావో పేరుకు తగ్గట్టు. హల్లెలూయా. సాలమన్ బాబు అంటే సాలమన్ రాజా, సాలమన్ బాబు లేని వల్ల ఉన్నాడా? మరి పేరు తగినటువంటి జీవితము మనకు కావాలి. ఏదో భక్తి వంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. రాజుల వంటి అధికారము కలిగి బాధ్యత కలిగి విశ్వాసులు అనేక మంది కనబడాలి. రూతు వంటి అనేక మంది పేర్లు పెట్టబడినప్పుడు విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. లేకపోతే అనేక మంది రోజున ప్రేమ కలిగిన వారుగా ఉన్నట్లయితే, ప్రేమ అనే పేరు పెట్టుకున్నట్లయితే నీ జీవితంలో అనేక మంది కొరకు ప్రేమ కలిగి నువ్వు ప్రార్థించేవారిగా కనబడాలి. హల్లెలూయా. నువ్వు ఏ పేరు పెట్టుకున్నావో అతి జీవితము నువ్వు ఈ రోజున జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రత్యేకంగా ఎవరు జీవించారు బైబిల్ గ్రంథంలో? ఎవరు కనబడుతున్నారు? హానోకు జీవించము కనబడుతుంది. హానోకు ప్రత్యేకంగా ఏ విధంగా జీవించాడని మనం అడిగినట్లయితే ఈ రోజున హానోకు చరిత్ర మనకు కనబడుతూ ఉన్నది. ఏంటంటే హానోకు ఆ రోజుల్లో మనము చూస్తుంటే హానోకు జీవించిన కాలములో అనేక మంది లోకములో ఉండేవారంట, అనేక మంది వర్షవాయలని పాపములో ఉండేవారంట, అనేక మంది త్రాగుబోడు జీవితంలో జీవించేవారంట, అనేక మంది విగ్రహారాధనలో జీవించేవారంట, అనేక మంది వేషధారులుగా బ్రతుకుతూ ఉన్న సమయంలో హానోకు మట్టికి ఎలా జీవించాడంటే ఒక ప్రత్యేకముగా దేవుని చేత అతను బ్రతికినట్టు మనకు కనపడుతూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పులస చేపక ముందు దాని పేరేంటి? ఇలస అంట. ఏం చేప? ఇలస అంట. అది సముద్రంలో ఉన్నంత వరకు ఇలస అంటారంట దాన్ని. ఇలస అంటే దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే ఎవరు కూడా 100 రూపాయలు పెట్టి కూడా కొంటారంట, 5 రూపాయలు పెట్టి కొంటారంట. ఎందుకంటే పట్టుకుంటే నీసుకంపు వస్తుందంట. కూర కూడా నీసుకంపు వస్తే ఎవరు తింటారా? తినరంట. అయితే సముద్రంలో ఉన్నంత వరకు ఇలసకు విలువ లేదు. కానీ అది ఎప్పుడైతే ఆ సముద్రంలోంచి గోదావరి గట్టు ఉంటుంది కదా, గోదావరి యొక్క కాలంలోనికి ఆ యొక్క ప్రవాహంలోనికి నదిలోనికి అది వెళుతూ ఉన్నప్పుడు ఎలా వెళ్తుందంటే ఎదురు వెళుతుందంట. ఎలా వెళ్తుంది?
ఎదురుకు వెళుతూ ఉంటుందంట. ఎదురు వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే అప్పటి వరకు ఎలాసాగా ఉన్నంత వరకు బక్క చిక్కుపోయి ఉంటుందంట, బలముగా ఉండదంట. ఎప్పుడైతే గోదావరి యొక్క నదుల్లో అది తాగుతూ, ఆ నీటిని తాగుతూ మట్టి తిన్నంత వరకు బాగా పుష్టిగా అయిపోయిన తర్వాత ఎలసగా ఉన్నంత పలహారం అందరికీ తెచ్చారు. మీ అక్కని అడిగావా ఎంత పడుతుందో? హల్లెలూయా. అయితే ఎక్కడ ఉన్నాం మనము? ఎలస దగ్గర ఉన్నామా? పులస దగ్గర ఉన్నాం. అయితే ఆ ఏరియా వాళ్ళు ఎలసనంత వరకు ఎవరు 100 రూపాయలు పెట్టినా ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోరండి. ఎందుకంటే దానిలో ఏముంది? నీజు గబ్బు ఉంది. ఏముంది? నీజు గబ్బు ఉంది. అందుకని దాన్ని ఎక్కువ ఇష్టపడాల. తర్వాత అది ఎప్పుడైతే గోదావరి నదుల్లోనికి అది ఎదురు వేలుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్న నీజు గబ్బంతా పోయి అది ఎప్పుడు దొరికిద్దా అని ఆ ప్రాంతం వాళ్ళు చూస్తారంట. ఇలసగన్నంత వరకు 5 రూపాయలే కానీ అది పొలసగా మారితే 20,000 25,000. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలసకు ప్రత్యేకత. సముద్రంలో వరకు దానికి ప్రత్యేకత లేదు, కానీ గోదావరి నదిలోనికి వచ్చినప్పుడు దానికి ప్రత్యేకత వచ్చింది. హల్లెలూయా. ఈ రోజున సంఘ బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, చేదైన బ్రతుకులుగా బ్రతికినంత కాలము నీ జీవితంలో ఎటువంటి ప్రత్యేకత ఉండదు, కానీ లోకంలో తాగుబోతుగా జీవించినంత కాలము నీ జీవితంలో ప్రత్యేకత ఉండదు, కానీ లోక సంబంధమైన వేషధారణ ఉన్నంత కాలము నీ జీవితంలో ఎట్టి ప్రత్యేకత ఉండదు. కానీ ఇదిగో వాక్యం అనే జీవజలములో నువ్వు ఎదురుగు ప్రవహిస్తూ ఉండగా, ఇప్పుడు నీ ఎదురికి జీవజలం అనే వాక్యం వస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎదురుగా మునుగుతూ ఉన్నప్పుడు నీలో ఏమవుతుందంటే రూపాంతరము చెందబోతూ ఉన్నావు. దేవుడు నిన్ను ప్రత్యేకముగా వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి కూడా దయ్యం వచ్చింది. ఏంటో దయ్యం పట్టింది దీనికి కూడా, మౌత్కు కూడా. ఇది మాట్లాడినంత అంటే మనందరినీ దేవుళ్ళకి నడిపించాలని దీనికి కూడా ఆశ లేదేమో. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా సముద్రమును చూస్తూ ఉంటే, సముద్రము నీరు కూడా మనము పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి తాగేస్తామా? ఆనందపడి దానిలో స్నానాలు చేస్తాం, అంత మాత్రాన తాగలేము. ఎందుకంటే దానిలో చేదుగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఉప్పు సముద్రంలో ఉన్నంత వరకు ప్రత్యేకత లేదు, కానీ ఆ నీటిలో నుంచి ఉప్పును వేరుపరిచిన తర్వాత ఉప్పుకి ఎంత ప్రాధాన్యత వచ్చిందో, నీ జీవితంలో కూడా లోకంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రత్యేకత లేదు, కానీ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకించబడి దేవునిలో నడుచుకున్నట్లయితే నీకు ప్రత్యేకమైన జీవితమును దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. 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 ప్రత్యేకమైన జీవితమును దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 2024 సంవత్సరంలో అనేక మంది లోకములో పడి ఉన్నారు. త్రాగుబోతులుగా జీవించిన వారు ఉన్నారు, వ్యసనాలకు జీవించిన వారు ఉన్నారు, సినిమా హాల్ చుట్టూ పరిగెత్తిన వారు ఉన్నారు, లోక సంబంధమైన సాంప్రదాయాల్లో పరిగెత్తిన వారు ఉన్నారు, విగ్రహారాధన చేసేవారు అనేక మంది కనపడుతూ ఉన్నారు. కానీ దేవుడి రోజున అంటున్నాడు, వాక్యమనే జీవజలమని ఎదుటిగా వస్తూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ నీటిలో మునుగుతారో, ప్రవహిస్తూ ఉంటారో, నీ సుఖం పంత, నీ చేదేదైతే ఉందో బ్రతుకు, అదంతా ఏమైపోతూ ఉంటుందంటే కడగబడి నువ్వు దేవుని మందిరంలో రూపాంతరము చెందబోతూ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో సేవకుడు అనేక మంది పేర్లు పెట్టినప్పుడు ఆ పేరు తగినట్టు నువ్వు ప్రత్యేకత ఉండాలి. మరి ప్రభుదాసు గారి అంటే అయ్యగారి పేరు మరి ఏంటి? ప్రభుకు దాసుడు. కానీ ఆయన జీవితకాలం అంతా ఆయన జీవించినంత కాలము దేవుని సన్నిధిలో దాసుడుగానే జీవించి ఉన్నాడు. మరి ప్రభు చరణ అంటే ఏంటి? దేవుని యొక్క పాదాల దగ్గర చరణ కోడేవాడు. నిజంగా దేవుని పాదాల ఎదుట చరణ కోరేవాడు. అంటే ఏలేమయ్య జీవిత కాలం అంతా అలా ఉండడం కాదు, ఏం చేయాలి? ఏలే వంటి జీవితము, భక్తుడు వంటి యొక్క ప్రార్థన జీవితము 2025వ సంవత్సరములో నీకు ఎటువంటి పేరు దేవుడు ఇచ్చాడో, అటువంటి ఏదైతే నీకు ఇచ్చాడో ఆ పేరుకు తగినట్టు నువ్వేం చేయాలి? ప్రత్యేకంగా జీవించాలి. మొదటిగా హానోకు ఎలా జీవించాడు? ప్రత్యేకంగా జీవించి ఉన్నాడు. రెండోదిగా
మనం చూసినట్లయితే హానోకులో ఉన్న రెండో క్యారెక్టర్ ఏంటంటే ఆత్మపూర్ణునిగా ఉండేవాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే హానోకులో రెండోది ఏంటంటే ఆత్మతో నింపబడిన వాడిగా ఉండేవాడంట. హల్లెలూయా. 2025 సంవత్సరంలో 4 సంవత్సరాలు అనుకుంటూ ఉంటాం, నా ఇల్లంతా బంగారముతో నిండి ఉండాలి, నా ఇంటంతా ఎలా ఉండాలి, చీరలతో నిండిపోయి ఉండాలి, నా ఇల్లంతా ఎలా ఉండాలి, చుట్టాలతో నింపబడి ఉండాలి, నా ఫోన్లో చూస్తుంటే షాపింగ్ లో ఉన్న ఏదైతే ఉన్న యాప్స్ అన్ని నిండిపోయి ఉండాలి అని చాలా మంది జీవితంలో అనుకుంటున్నారు. కానీ నీవు 2020 సంవత్సరంలోనికి నువ్వు ఎలా ఉండాలంటే పరలోక ఆత్మతో నింపబడిన వాడుగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా నీ జీవితంలో కావాల్సింది ఏంటంటే నిజంగానే హానోకట్ట అనేక మంది పాపముతో ఉన్న లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నా సరే ఆయన ఎలా ఉండేవాడంటే ఆయన మందిరములో కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూనే ఉండేవాడంట, దేవుని కనపరుస్తూనే ఉండేవాడంట, ప్రత్యేకంగా జీవించేవాడంట. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తుంటే ఎలా ఉంటుందంటే అయ్యా నా బిడ్డలకు 2020 సంవత్సరంలో మంచి జ్ఞానం కావాలయ్యా అని కోరేవారు ఉన్నారు. ఎంతమంది లేరు? నా బిడ్డల జ్ఞానం లేదయ్యా, జ్ఞానము దయచేయని వాళ్ళు ప్రార్థించేవారు ఉన్నారు. లేకపోతే నా బిడ్డలయ్యా ఇదిగో మంచి ఉత్సాహము కావాలని రాసిపడేవారు ఉన్నారు. లేకపోతే 2020 సంవత్సరంలో ఎలా ఉంటుందంటే నా బిడ్డలకు మంచి వివాహం జరగాలని ఆశపడేవారు ఉంటారు. అయ్యా 2020 సంవత్సరంలో ఇంతవరకు 0 బ్యాలెన్స్ ఉంది, కానీ ఇదిగో 2025 సంవత్సరంలో ఎలా ఉండాలంటే లక్షలు నా యొక్క బ్యాంకులో కనపడాలని చాలా మంది అంటున్నారు. కానీ ఈ రోజున హృదయపూర్వకంగా మనందరం అనుకోవాల్సింది ఏంటి తెలుసా? పరలోక ఆత్మతో మేమందరం నింపబడి ఉండాలయ్యా, మా కుటుంబం నీ ఆత్మతో నింపబడి ఉండాలయ్యా, నా బిడ్డలు నీ ఆత్మతో నింపబడి ఉండాలయ్యా, నా వ్యాపారం నీ ఆత్మతో నింపబడి ఉండాలయ్యా, నా కుటుంబంలో కలిగి ఉన్న చిన్న పనులు ఏదైతే ఉందో నీ ఆత్మతో నింపబడి ఉండాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. హానోకులో ఉన్న రెండో గొప్పతనం ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉండి ప్రత్యేకంగా జీవించి దేవునితో నడుచుకుంటూ పరలోక రాజ్యములు చేర్చిన వాడిగా ఉన్నాడు. 2025 సంవత్సరంలో మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రత్యేకంగా దేవుని వరకు జీవించాలి. హల్లెలూయా. 2025 సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. దానియేలు చరిత్ర మనం చూస్తూ ఉంటే దానియేలు ఎటువంటి వాడంటే జీవించినంత కాలము దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడంట. ఎందుకని ఆత్మ నింపుదల కలిగిన వాడిగా ఉన్నాడంటే అతని జీవితంలో దానియేలు చరిత్ర మనం చూసినా సరే ఒక్క పాపమును కూడా మనం పట్టుకోలేమంట, ఒక్క తప్పు మనం పట్టుకోలేము దానియేలు చరిత్రలో, ఒక లోక సంబంధమైన క్రియను కూడా మనం పట్టుకోలేము దానియేలు చరిత్రలో. అతనికి దేవుని యొక్క ఆత్మ తోడై ఉన్నది కనుక ఏమైందంటే అతను సింహాల బోనులో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా జీవించాడు కనుక అతను కొరకు దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ చెరసాలానికి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా అదే అంటున్నాడు. హానోకు పక్కన ఎవరు నడుస్తున్నారు? లోక సంబంధమైన నడిచాడా? ఎవరు నడిచారు అంటే మహిమ కలిగిన దేవుడు అతనితో నడుస్తూ మాట్లాడుతూ పరలోక రాజ్యములనిగా తీసుకెళ్లిన రీతిగా ఈ రోజున దేవుడు కూడా నీతో అదే అంటున్నాడు. ప్రత్యేకంగా నీ జీవితం నా కొరకు జీవించినట్లయితే నా ఆత్మతో నిన్ను నింపుతాను, ఎలాంటి పరిశుద్ధులైనా సరే నేను నీకు తోడై ఉండి నడిపించగలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. 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 అయితే మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు సంతోషకరముగా ఏమీ కనబడదు, అయినను అది నీతి అను సమాధానకరమైన ఫలమును నీకు ఇచ్చెను. చెప్పబడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. మరి ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుంది మీ అందరికీ. అందరూ తలెత్తాలి, అందరూ తలెత్తాలి. వాక్యం అందరూ తలెత్తాలి, తలెత్తాలి, తలెత్తాలి. ఎంత అనుకోవట్లేదు కొంతమంది, ఎందుకంటే నిద్రపోతారేమో, నిద్రపోతే తలెత్తలేదు. ఇక్కడ చూస్తూ ఉండండి
మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా నీకు కనపడుతుంది కానీ సంతోషకరముగా నీకు కనపడదు కానీ దాని యందు అభ్యాసము కలిగి అది నిత్యము సత్యము సమాధానకరమైన ఫలం అది నీకు ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎస్ఐ ట్రైనింగ్ మనం వెళ్తూ ఉంటాం. చాలా మంది ఎస్ఐ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఎస్ఐ ట్రైనింగ్ గుర్తునిచ్చేస్తారా? హైట్ ఉండాలి, మంచి బలముగా ఉండాలి, హెయిర్ కట్ అంతా తీసేసుకోవాలి. అక్కడ లేడీ కానిస్టేబుల్ కూడా చెవులకి ఏముండవు చెవులు ఉండవు, ముక్కు బొడగలు ఉండవు, పట్టాలు ఉండవు, ఏమీ ఉండవు. అదే అబ్బాయిలు కనుకో మనమైతే స్టైల్ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాం. కానీ ఇదంతా తీసేసి ఎలా ఉండాలంటే సమస్త శిక్ష ఎలా కనబడుతుందంటే ఎంతో ప్రయాసంతో పెరుగుతూ ఉంటారు. 10 కిలోమీటర్లు పరిగెత్తుతూ ఉంటారు, లేకపోతే తాళ్ళు ఎక్కిస్తూ ఉంటారు, లేకపోతే ఈత కొట్టిస్తూ ఉంటారు. ఇలాంటి శిక్షకు కొంతమంది ఎలా ఉంటారంటే 10 కిలోమీటర్లు ఎవడు పరిగెత్తుతాడు వాడికి మేము ఎస్సే పోషిస్తానంటే పాపం చాలా మంది ప్రయాసపడి మధ్యలో పడి చనిపోయిన వారుగా ఉంటారు. జీవితంలో కూడా దేవుడు నీకు ఒక జీవితం ఇవ్వాలంటే, ఒక ఉన్నత స్థానం ఇవ్వాలంటే ప్రస్తుత కాలంలో నీ జీవితం ఎలా ఉందంటే ఒక శిక్షగా కనబడుతూ ఉంది. శిక్షయు అది నీకు దుఃఖకరంగా కనబడుతూ ఉంటుందంటే ఎంత కాలం మేము ఉన్నత స్థానంగా రావాలి, ఎంత కాలం మేము రెండంతస్తులు మేడ కట్టాలి, ఎంత కాలము మా జీవితంలో వ్యాపారములు మేము లేవనెత్తబడాలి, ఎంత కాలము మా కుటుంబ పరిస్థితుల్లో మెరుగుగా వస్తాయని ఈ రోజు నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడితో అంటున్నాడు ఏంటంటే సమస్త శిక్ష నీకు దుఃఖంగా కనబడుతుంది. కానీ అది నీకు ఈ భూలోకంలో ఏమిస్తుందంటే నీతియు సత్యమనే ఫలమును నీకు దేవుడి ప్రాంతంలో ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ఐ ట్రైనింగ్ లో ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్ఐ జీవితంలో ఎస్ఐ అవ్వాలంటే ఎన్నో శిక్షలు ఉంటాయో, ఎన్ని ఎగ్జామ్లు రాయాలో, ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలో. ఫెయిల్ అవుతా లేదా ప్రేమిలా? ఫెయిల్ అవుతాం కదా. శిక్ష చేస్తున్నప్పుడు అంటారు హైట్ కావాలంటారు, లేకపోతే ఏమంటారంటే ఇదిగో నీ బాడీ వెయిట్ చూస్తుంటే 70 కేజీలు ఉండాలి, కానీ 20 కేజీలు ఉన్నావు, 50 కేజీలు ఉన్నావు, మళ్ళీ ఎన్ని కేజీలు పెరగాలి? 20 కేజీలు పెరగమంటే ఎంత ఇలా తీసుకొని అంత తినేస్తే ఒక్క రోజులు అయిపోతాయి 20 కేజీలు అవ్వలేము. కానీ కొంతమంది అలాంటి వాటిలో కూడా అలాంటి శిక్షణ వారు చూపించినా కూడా వారు వేరే తిరగకుండా ఏం చేస్తూ ఉంటారంటే వారు ఆ యొక్క పోస్ట్ కోసము, ఆ యొక్క ఉన్నత స్థానం కోసము వారు ఎంతో శిక్షణ చేసి ఒక ఉన్నత స్థానానికి వస్తూ ఉంటారు. ఈ రోజున సంఘముతో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నేను మీ జీవితంలో ఒక శిక్షణ అనేది ఇవ్వబోతూ ఉన్నాను. ఈ శిక్షణ అనే ప్రయాణంలో మీరు ఏం చేయాలంటే ఓపికతో దేవుని మందిరంలో మీరు విశ్వాసం అనే పందెపు రంగములో ఈ భూలోకములో ఏదైతే దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడో ఆ శిక్షణలో మీరు నడుస్తూ ఉన్నప్పుడు, శ్రమలో మీరు నడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖములో మీరు నడుస్తున్నప్పుడు, వేదనలో మీరు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే మీరు ఇటువంటి శిక్షణలో కూడా మీరు లోబడి ఉంటారో, ఇలాంటి శిక్షణలో కూడా నీ విశ్వాసముతో ఉంటావు, ఇలాంటి శిక్షణలో కూడా దేవుని మందిరాన్ని మానుకోకుండా నువ్వు దేవుని మందిరంలో నడుచుకున్నట్లయితే నీకు ఈ భూలోకములందు ఏమిస్తాడంటే నీతి అనే ఫలము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఒక శిక్షణ ఉంది, దుఃఖం వచ్చింది. ఇప్పుడు దీంట్లో నుంచి పారిపోతావా, దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతావా, లేకపోతే ముందుకు వస్తావా? మరి లాస్ట్ సంవత్సరం మరి సొలొమోను అన్నయ్య ఈ సంవత్సరమే మరి ఎన్నో శిక్షణలు వచ్చినాయి. ఏ శిక్షణలు వచ్చినాయి? వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, చెరువుల్లో నష్టాలు వచ్చాయి. కానీ దేవుడు ఆ శిక్షణలో చూశాడు. ఏం చూశాడంటే వీరి విశ్వాసం ఎలా ఉంటుందో, వీరు దేవుని మందిరాన్ని మర్చిపోతారేమో, ఎందుకు దేవుడు నమ్ముకున్నా మాకు ఈ పరిస్థితులు ఏంటని అనుకుంటారేమో. కానీ సమస్త శిక్ష వారికి దుఃఖకరముగా కనబడింది. కానీ ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే ఈ ప్రాంతంలోనే నీకు నీతి అనే ఫలము నేను ఇవ్వబోతూ ఉన్నాను. హల్లెలూయా. నీతి అనే ఫలం అంటే ఏంటంటే నీవు నీతి కలిగి జీవించు, నీతి మంతుడిగా జీవించు. 7 మారులను పడినప్పటికీ కూడా ఈ భూలోకంలో మరలా దేవుడిని నిలబెట్టుకునేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. శ్రమలో నీతిగా ఉండు, దుఃఖములో నీతిగా ఉండు, వేదనలో నీతి కలిగి ఉండు. ఎక్కడ ఉన్నా సరే ఇటువంటి శిక్షణ నీ జీవితంలో ఎలాంటి వచ్చినప్పటికీ కూడా నీవు ఎలా ఉండాలంటే ఆ పొలస చేప ఏదైతే ఎదురెదుతూ ఉన్నదో దేవుని యొక్క వాక్యం అనే జీవజలముని ఎదుటిగా వచ్చినప్పుడు నువ్వు ఎదురీగినట్లయితే అమ్మో వాక్యం వచ్చి నన్ను కొడుతుంది, వాక్యం అనే జీవజలం వచ్చి అలలాగొచ్చి నా గోపల పగల కొడుతుంది, వాక్యం అనే జీవజలం వచ్చి నా హృదయమును పగల కొడుతుంది అని నువ్వు అనుకుంటే నువ్వేమో పెద్ద శిక్షణ నుంచి
ఫెయిల్ అయిపోతా. దేవుని మందిరం విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానమ్మో. ఈ దెబ్బలేంటి? ఈ వాక్యముతో నా చెవులు పగిలిపోతున్నాయి. ఈ వాక్యముతో నా బీపీలు నరాలు కొంతమందికి ఏమవుతాయంట, బీపీ వచ్చి పగిలిపోతామంటే అంట. కానీ ఎవరైతే వాక్యం అనే జీవజలముని ఎదుటగా వచ్చినప్పుడు ఎవరైతే ఎదురెదుతో కొట్టారో దేవుడు నిన్ను రూపాంతరము చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు నీతి ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఉన్నత స్థానం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీకు కలిగి ఉన్న ప్రతి పనిలో దేవుడు నీకు ఉన్నత స్థానం ఇవ్వబోతూ ఉన్నాడు. చదువు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. తేలైనప్పటికీ కూడా ఎన్నిసార్లు జాబ్ లేకపోతే సంబంధాలు వచ్చిపోయినా, లేకపోతే ఇలాంటి శిక్షణలు నీవు ఎలా ఉండాలంటే వాక్యం ఎదుటకు వచ్చినప్పుడు దుఃఖపడిపోయి నువ్వు వెనకెళ్ళిపోవడం కాదు, కానీ నీ శోధన సమయంలో ఎదరేగాలని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఇదిగో ప్రత్యేకంగా ఉండమంటున్నారు కదా, ఇదిగో సమర్పించుకోమని అంటున్నారు కదా. మరి అని అనుకుంటే కానిస్టేబుల్ లేడీస్ అవుతారా? మరి వారి డ్యూటీ జీవిత కాలం అంతా టోపీ పెట్టుకోవాలి, జీవిత కాలం అంతా డ్రెస్ వేసుకోవాలి, జీవిత కాలం అంతా ఎటువంటి ఉండవు. కానీ వారికి ఉన్నత స్థానం ఉంటుంది. ఈ రోజు నీ జీవితం కూడా హానోకువలే నువ్వు ప్రత్యేకముగా దేవుని మందిరంలో కనబడు. నీ వస్త్రదానంలో ఒక ప్రత్యేకత కనబడాలి. లోక సంబంధమైన నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని వాక్యమని చేత పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూసినప్పుడు అనేక మందికి నువ్వు ప్రత్యేకంగా కనబడు. దేవుడు నీకు ఉన్నత స్థానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూస్తూ ఉంటే నీకు శిక్షణ ఇస్తూ ఉంటాడంట. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినది దుఃఖం అనిపించవచ్చు, కానీ మరలా దేవుడిని ఏం చేస్తాడు? ఒక ఉన్నత స్థానం అనేది ఇస్తూ ఉంటాడు. అయితే హానోకులో ఉన్నది ఇంకో చరిత్ర మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులకు యెహోవాకు హేయములు, సత్యవంతులు ఆయనకి ఇస్తారు. హానోకును మనం చూస్తూ ఉంటే నాలుగోగా హానోకు దేవునికి ఎటువంటి వాడంట? ఎలాంటి వాడు? ఇష్టుడంట. హలో, వినాలి. ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టడు. కానీ ఈ రోజున మన జీవితములు బట్టి దేవుడు మరి ఇష్టంగా ఉన్నాం. మనము దేవుడికి ఇష్టడుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుని యొక్క మందిరంలో మనము సేవకునికి ఇష్టడుగా కనబడుతున్నామా? లేకపోతే పరలోకములో ఉన్న దేవుడు సింహాసనంలో నిన్ను చూసినప్పుడు ఈ కుటుంబము దేవునికి ఇష్టముగా ఉందా అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, అబద్ధములు ఆడే పేదవులు నాకు ఎలా ఉంటున్నారు? వాళ్ళు హేములు నాకు ఇష్టలు కాదు, కానీ సత్యవర్తనులు నాకు ఇష్టలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా మంది జీవితంలో మనం చూస్తుంటే బైబిల్ చరిత్రలో గెహజీ ఎవరు తెలుసా మీకు? గెహజీ ఎవరు? ఎలీషా ఒక శిష్యుడు అంట. గెహజీ అంటే సేవకుని యొక్క శిష్యుడు అంట. అయితే గెహజీ ఏం చేశాడంటే చెప్తున్నాడు, ఈ సేవకుడు ఏమంటున్నాడంటే ఏదో ఒక విధమైన నయమానికి సంబంధించిన వస్త్రములు కానీ ఆ ప్రాంతముకు నువ్వు వెళ్ళకూడదని చెప్పి గెహజీకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ గెహజీ ఏం చేశాడంటే ఈ మాట వినకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నయమాన్ దగ్గరికి వెళ్ళిపోయి వస్త్రాలకు ఆశపడ్డాడంట, బంగారాలకు ఆశపడ్డాడంట, వెండికి ఆశపడ్డాడంట. ఆశపడిపోయిన తర్వాత అప్పటికే ఎలీషాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అని. తెలిసిన తర్వాత ఎలీషా ఏమంటున్నాడంటే ఇదిగో గెహజీ ఎక్కడికి వెళ్ళాను ఇవ్వంటే, అయ్యా నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అయ్యా, నేను ఎక్కడికి పోలేదంటే ఏం జరిగిందో తెలుసా? నయమానుకు ఉన్న కుష్టి రోగము ఎవరికి వచ్చింది? అబద్ధమాడిన గెహజీ జీవితంలో కనపడింది. అబద్ధం ఆడదాం అనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు కూడా మోసగించడానికి వీలులేదు. ఈ రోజున దేవుడు అదే అంటున్నాడు, నీవు అనేక కుమారులు దేవుని మందిరంలోనికి వస్తున్నావు, కానీ ఇదిగో నువ్వేమనుకుంటున్నావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, సేవకుడు అతను అడిగాడు ఇంకో పలానా చోటకి నువ్వు వెళ్ళావంటే ఏం చెప్తావు? అయ్యో నీ యొక్క విశ్వాసమైన మేము ఎక్కడికి వెళతాము సేవకుడా అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చూడడా? నువ్వు ఏ సంక్రాంతికి వెళ్ళావు, ఏ కోడి పందాలకు వెళ్ళావో, ఏ సినిమాకు వెళ్ళావో, ఏ చోటకు నువ్వు వెళ్ళావో, ఇదిగో దేవుడు అంటున్నాడు నీవు అబద్ధమాడే వారిగా మీరు ఎవరు ఉన్నా సరే, అబద్ధమాడే పెదవులు కలిగిన వారుగా మీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడికి ఎలాంటి వారంట? మీరు ప్రభుదాస్ గారిగా మీరు ఇష్టలు కాకుండా ఉంటారా? లేకపోతే ఎవరికి ఇష్టలు? ఆ ఇష్టలు ఎవరికి? దేవునికే అంటున్నాడు. అబద్ధమాడే పెదవులు ఎవరైతే నా మందిరంలో కనపడుతూ ఉన్నారో వారు నాకు ఇష్టలు కాదు, కానీ
సత్యవంతులు ఎవరైతే ఉంటారో వారు నాకు ఇష్టలు. హల్లెలూయా. ఒక పొలిటీషియన్ కంట ఒక దర్శనం వచ్చిందంట. దర్శనం ఏంటంటే పరలోక రాజ్యంలో ఉండేసరికి గడియారాలు కనపడుతున్నాయంట. మొత్తం గడియారాలు కనపడుతున్నాయంట. గోడ చుట్టూరు గడియారాలు కనపడుతున్నాయంట. అయితే ఇన్ని గడియారాలు చూస్తూ ఉంటే ఈ యొక్క పొలిటీషియన్ ఏంటంటే ఏం చేస్తున్నాడంటే, ఏంటి గడియారాలు కనపడుతుంటే ఒక వ్యక్తి కనపడ్డాడంటే ఎదురుగా. కనపడిన తర్వాత అడుగుతున్నాడు, ఏంటంటే ఈ గడియారాలన్నీ ఇలా తిరుగుతూ ఉన్నాయంటే ప్రతి మానవుడు ఏదైతే ఉన్నారో వారి జీవితం కలిగిన గడియారం అది. వారు ఎప్పుడైనా అబద్ధం ఆడినప్పుడు ఏమవుతుందంటే వారు అంత అబద్ధాలు ఆడుతున్నారు కదా అని చెప్పేసి కనబడుతున్నాయంట. అబద్ధం ఆడితే ఒకటి తిరుగుతుందంట. అయితే ఆయన అన్నాడంట పోలీస్, అయితే నా ఇంటి పక్కన ఉన్నాడు కదా వాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే అది కొంచెం ఫాస్ట్గా తిరుగుతుందంట, టక్ 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 ఆడుతుందంట. మరి నా యొక్క గడియారం ఎలా ఉందని చూసుకుంటుంటే అసలు నాన్ స్టాప్ లేదంట, తిరిగేస్తూనే ఉందంట. ఇదేంటయ్యా ఇంతలా తిరిగేస్తుందంటే ఆ యొక్క వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అరే బాబు ఎన్ని హామీలు ఇచ్చావరా, ఎన్ని మాటలు ఇచ్చావరా, ప్రతిదీ నీ పెదవులు వచ్చే ప్రతి మాట కూడా అబద్ధకరముగా కనబడుతుంది. ఇదిగో నీ జీవితం నువ్వు మార్చుకున్నట్లయితే నువ్వు నాకు ఇష్టడుగా ఉంటావని దేవుడు మాట్లాడిన తర్వాత పొలిటీషియన్, నాకు పొలిటీషియన్ వద్దు ఏమొద్దు కానీ నేను ఉన్నంత కాలము సత్యవంతుడిగా నేను దేవుని మందిరంలో ఉంటాను, న్యాయం కలిగి జీవిస్తూ ఉంటాను, నా సేవకుడు ఎదుటిగా యథార్థవంతుడిగా నేను కనపడతాను, నా సేవకుడికి నేను ఇష్టడుగా ఉంటాను, పరలోక రాజ్యంలో ఉన్న దేవునికి నేను ఇష్టడుగా మారిపోతాను. హల్లెలూయా. మారాలి. ఏమారాలి? అబద్ధమైన పెదాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు పరలోక రాజ్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అబద్ధమలాడే పెదవులు నాకు ఎవరు, మీరు ఇష్టలు కాదు. ఇప్పటి వరకు అబద్ధాలు ఆడామేమో, ఇంతవరకు యథార్థంగా దేవుని మందిరంలో లేవేమో, ఎంతకాలము సింహాల దగ్గరికి వెళ్ళామేమో, లేకపోతే బ్యానర్ల దగ్గరికి వెళ్ళామో. ఇదిగో ఇప్పుడు 2025లో నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, సల్మాన్ బాబా లేకపోతే వంశీతో లేకపోతే అక్కడ ఉన్నాడు సిద్ధు గారితో దేవుడు అదేం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రత్యేకమైన జీవితాలు మీరు బ్రతకండి, అబద్ధమైన పెదవులు మీకు వద్దు. మీరు అబద్ధాలాడి మేము ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి మా కన్నమ్మాయికి చెప్పిన దేవుడు చూస్తాడు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు నైట్ 12 ఎక్కడ తిరిగినా, 1 గంటకి ఎక్కడ తిరిగినా నువ్వు మోసగించవచ్చు కానీ అబద్ధమైన పెదవులతో నువ్వు మాట్లాడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అవి నాకు ఇష్టము కాదు, కానీ మీరు యథార్థంగా మారండి, మీరు దేవుని మందిరంలో ఉండండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మిమ్మల్ని నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా హానోకు చరిత్రలో మనం చూస్తే ఏముంది? ప్రత్యేకత. రెండోది ఏమి నింపబడి ఉన్నాడు? ఆత్మతో, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. మూడోది ఏంటి? ఆయన శిక్షణ నీకు ఇస్తాడు. సమస్త శిక్షణ ఇచ్చినప్పుడు ఆ శిక్షణను ఏం చేయాలి? ఎదిరేగాలి, ముందుకు వెళ్ళాలి. నాలుగోదిగా మనం చూస్తుంటే ఇప్పుడు ఏమంటున్నాడు? అబద్ధమైన పెదవులు కలిగిన వారు ఎవరు కూడా నాకు ఇష్టలు కాదు. మరి ఎవరు ఇష్టలు అంటే లూకాసు సువార్త మనం చూద్దాము. లూకాసు సువార్త 2:14 ఫైనల్ గా నేను ముగించేస్తున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానమును కలుగును గాక. అది దేవునికి స్తోత్రము. సర్వోన్నతమైన స్థలములో మనం నిలిచి ఉన్నట్లయితే, ఇదిగో మనము చూస్తూ ఉండంటే హానోకు చరిత్రలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. నాలుగోదిగా మనం చూస్తూ ఉండంటే దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాడిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. హానోకు జీవించినంత కాలం ఎంతకాలం తెలుసా? 365 సంవత్సరంలో బ్రతికాడంట. 360 సంవత్సరంలో 65 సంవత్సరములు సామాన్యంగా బ్రతికాడు, కానీ 300 సంవత్సరములు దేవునితో నడిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దేవునితో నడిచే వారిగా ఉంటారంటే, సర్వోన్నతమైన స్థలములో ఎవరైతే నిలిచి దేవుని సేవకుడితో నిలిచి ఎన్ని శిక్షణలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సేవకునితో ఉండే వారికి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ భూలోకములందు నీకు ఏమిస్తానంటే నీతి ఫలమునిస్తాను, సమాధానమైన ఫలము నేను ఇస్తాను. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు ఉన్నట్లయితే మీకు ఉన్నత స్థానము నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అయితే ఇంకొక క్వశ్చన్, దేవునితో నడిచిన 12 శిష్యుల్లో 12 మంది నడిచారా? ఎవరు నడవలేదు? మరి ఇస్కరియోతు యోధ
దేవునితో నడవలేకపోయాడు. ఎందుకు నడవలేకపోయాడు? అతను కొద్దిగా ఏం చేస్తున్నాడంటే సగమేమో దేవునితో నడుస్తున్నాడు, సగమేమో ఏం చేస్తున్నాడు తెలుసా? లోకంలో బ్రతికాడు. ఎంతగా అమ్మేసుకున్నాడు దేవుణ్ణి? 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడంట. 30 వెండి నాణాలతో ఎవరిని కొనేవారు తెలుసా? ఆ రోజుల్లో బానిసలను కొనేవారంట, దాసులను కొనేవాళ్ళంట 30 వెండి నాణాలు ఇచ్చి. కానీ దేవాతి దేవునితో నడిచి ఆ వ్యక్తి ఏం చేశాడంటే 30 వెండి నాణాలకు ఒక బానిసకు వలె అమ్మి వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అంటున్నాడు, సేవకునితో దేవుని మందిరముతో నడిచిన వారు ఎలా ఉండాలంటే నీవు అబద్ధమాడే పెదవులుగా ఉండటముకు వీల్లేదు. కానీ ఇదిగో మొదటిగా దేవునికి ఇష్టడుగా ఉండాలి, రెండోదిగా మనం చూస్తే ప్రత్యేకతగా ఉండాలి, మూడోదిగా మన సంఘము దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, నాలుగోదిగా మనం చూసినట్లయితే ఇదిగో దేవునితో హానోకు నడిచిన రీతిగా నీవు దేవునితో నడవాలి. కానీ సేవకులు ఏం చేయకూడదంటే 30 వెండి నాణాలు కమ్మినట్టుగా బానిసలుగా. కొన్ని సంఘాల్లో గుడి వెళ్ళాలంట, ఒక సేవకుడు ఏం చేశాడంటే భోజనాల కాడంట ఏదో చేశాడంట. ఈ టైం కాదు, వాక్యం అయిన తర్వాత ఇంకో టైంకి పెట్టుకుందామన్నారంట. అనేసరికి ఈ వ్యక్తులు అంతవరకు ఎంతో ప్రేమను చూపించారు. కానీ ఆ సేవకుడిని ఏం చేశారంటే ఆ మాట నువ్వు అంటావని చెప్పేసి ఆ సేవకుడిని ఏం చేశారంటే కొట్టేశారంట. ఏం చేశారు? కొట్టేశారు. అంటే ఏంటి? ఎవరు బానిస? సేవకుడిని ఒక బానిసగా మార్చిన రీతిగా. అప్పుడు యేసుక్రీస్తు వారినే కాదు, వెండి నాణాలకు అమ్మిన రీతికి రోజున సంఘములో ఉన్న ప్రతి బిడ్డలు కూడా సేవకుడితో నడుస్తూనే ఏం చేస్తున్నారంటే 30 వెండి నాణాలకు దేవుడిని ఏ విధంగా అయితే బానిసగా అమ్మే రీతిగా ఇస్కరేతు యోధాల వంటి వారు అనేక మంది సంఘాల్లో కనపడుతున్నారు. కానీ మన సంఘంలో అటువంటి వారు లేరు. కానీ ఇప్పుడు దేవుని వాక్యము చెప్తుంది ఏంటంటే నీవు నడిస్తే ఎలా నడవాలంటే హానోకు వలె నీవు నడుస్తూనే వెళ్ళాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు అట్టి జీవితము జీవించాడు గనక ఆయన జీవితంలో బైబిల్ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉండండి ఒక ప్రత్యేకమైన జీవితము కనబడుతూ ఉన్నది. ఈ రోజున సంఘములు ఉన్న మనమందరము కూడా జీవ గ్రంథములు మన అందరి పేర్లు ఎలా ఉండాలంటే దైవ కృప అని అనుకో ఆ యొక్క జీవ గ్రంథంలో కనపడలేదు. ఎందుకంటే ఆమె ఎంతో ప్రత్యేకంగా జీవించింది. సొలొమోనుని చూస్తూ ఉంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్న గ్రంథంలో చూస్తూ ఉంటే పేరుకు తగినట్టు ఒక అధికారమును తీసుకొని బాధ్యత కలిగి దేవుని పని చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు అని జీవ గ్రంథంలో కనపడాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే ఉన్నారో యోగకులేంటి, లేకపోతే సిమోన్ గారేంటి, లేకపోతే సుందరరాంకులేంటి, లేకపోతే కృపరావంకులేంటి, లేకపోతే ప్రసాద్ మావయ్య ఏంటి, లేకపోతే దావీదు మావయ్య ఏంటి, ఇక్కడ ఉన్న తోడే శ్రావణి ఏంటి, ఇక్కడ ఉన్న బోయాజు గారేంటి, లేకపోతే ఇక్కడ ఉన్న మోషే బాబు గారేంటి, లేకపోతే ఇక్కడ ఉన్న సంసోన్ ఏంటి, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రశాంత్ ఏంటి, ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీలు కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితములు వీళ్ళు జీవించినట్లయితే ఇక్కడ మన యొక్క జీవితంలో ఏ యొక్క గిన్నిస్ బుక్ లో మనం ఉండం. కానీ పరలోక రాజ్యములో ఉన్న జీవ గ్రంథములో ప్రతి ఒక్కరి యొక్క పేరు కూడా కనబడబోతూ ఉన్నది. ఎందుకంటే మనము ప్రత్యేకంగా ఉన్నాం, రెండవదిగా మనము ఆత్మ నింపగలిగిన వారిగా ఉన్నాం, మూడవదిగా దేవునికి ఇష్టలుగా ఉన్నాం, నాలుగవదిగా దేవుని నడుచుతూ వారిగా ఉన్నాము. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చును కాక. హల్లెలూయా. రెండు చేతులకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. సేవకునితో నడిచే వారిగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. దేవుని చేత ఆత్మ నింపుదలతో నింపబడిన వారిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. 2025 సంవత్సరములో మనందరము దేవునితో నడుచుచు యేసు రాకడలో మనందరము కొనుపోయబడును గాక. దేవుని యొక్క సంఘము దేవుని చిత్తో లేపబడును గాక. 2020 సంవత్సరంలో మీ బిడ్డలు ఆత్మతో నింపబడును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.